హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి సాంప్రదాయం. పిల్లలకి హెల్తీగా ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే రాగి లడ్డూలు చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ దాకా వేరుశెనక్కాయలు వేసి వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు తీసేసుకొని అదే బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని ఒక 1 కప్ దాకా రాగి పిండి వేసి వేయించుకోవాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ వేయించుకున్నట్లయితే పచ్చి వాసన అంతా పోయి మంచి వాసన వస్తుంది రాగి పిండి. ఈ విధంగా వేయించుకొని ఒక పక్కన ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 1/2 కప్ దాకా బెల్లం వేసుకొని బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. బెల్లం అంతా కరిగించుకుంటే చాలు, పాకమేం రానవసరం లేదు. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు చల్లారనివ్వాలి. ఈ విధంగా బెల్లం వాటర్ అంతా చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసి వడగట్టుకోవాలి. అందులో డస్ట్ ఏమైనా ఉంటే అంతా స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న రాగి పిండిని ఒక బౌల్లోకి వేసుకొని అలాగే ముందుగా వేయించుకున్న శనక్కాయలను పొట్టు తీసుకొని ఈ విధంగా రోట్లో వేసి దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్నట్లయితే మెత్తగా కాకుండా చిన్న ముక్కలుగా అవుతుంది. లడ్డు తిన్నప్పుడు చాలా బాగుంటుంది. ఈ విధంగా దంచుకొని రాగి పిండిలో వేసి కలుపుకోవాలి. అలాగే తురుముకున్న ఎండు కొబ్బరిని 1/2 కప్ దాకా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి పల్లీలు, ఎండు కొబ్బరి వేయడం వల్ల రాగి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న బెల్లం వాటర్ని కొంచెం వేసుకొని కలుపుకోవాలి. అంతా ఒకేసారి వేసుకున్నట్లయితే లడ్డు కట్టుకోవడానికి రాదు. ఈ విధంగా చూసుకుంటూ కొంచెం బెల్లం వాటర్ వేసుకుంటూ లడ్డు కట్టుకోవడానికి వచ్చే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు చిన్న లడ్డూలు చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. ఈ విధంగా ఇందులోకి నెయ్యి, పల్లీలు అలాగే ఎండు కొబ్బరి వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది రాగి లడ్డు. ఈ విధంగా పిల్లలకు ఎప్పుడైనా చేసి హెల్తీగా పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే పిల్లల ఎముకల పుష్టికి, ఎదుగుదలకి చాలా బాగా పనిచేస్తాయి. పిల్లలు పెద్దలు అందరూ తినవచ్చు. ఇందులోకి బెల్లం వేసాం కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.